ధీరాది ధీరుడు వచ్చాడు. అక్కడ టికెట్లు వస్తే మనం వచ్చేసి ట్రైన్ ఇక్కడ ఎక్కాలి. ఈ ట్రైన్కి సర్కార్ ఎక్స్ప్రెస్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? వెళ్ళిపోతుంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. నరసాపూర్ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్ 2వ నెంబరు ప్లాట్ఫామ్ నాకు వచ్చుచున్నది. సరికొత్త జర్నీ లాగితే మేము కలుసుకున్నాను. నాకు చాలా సంతోషంగా అయితే ఉందండి. రైట్ మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే పాలకొల్లు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నామండి. ఎప్పుడు స్టేషన్ బయట నుండి అయితే చేస్తాను జర్నీ లాగ్ అన్నది. ఈసారి వచ్చేసి స్టేషన్ లోపల నుండి అయితే చేస్తున్నాను సరికొత్తగా చేయడానికి. అయితే నేను వచ్చేసండి సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేస్తున్నానండి. అదేంటబ్బా సర్కార్ ఎక్స్ప్రెస్ వచ్చేసి పాలకొల్లు అయితే రాదు కదా, మీరైతే పాలకొల్లు నుండి సర్కార్ ఎక్స్ప్రెస్ ఎలా ట్రావెల్ చేస్తారని మీకైతే డౌట్ అయితే ఉండిపోవచ్చు. నేను వచ్చేసండి ఈ పాలకొల్లు నుండి భీమవరం టౌన్ వరకు నర్సాపూర్ అమరావతి ఎక్స్ప్రెస్లో అయితే వెళ్తున్నానండి. అక్కడ నుండి భీమవరం టౌన్ నుండి చెన్నై ఎగ్మోర్ దాకా సర్కార్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఈ సర్కార్ ఎక్స్ప్రెస్కి అదేనండి మన లెజెండరీ సర్కార్ ఎక్స్ప్రెస్కి చాలా చరిత్ర అయితే ఉంది. ఆ చరిత్ర గురించి ట్రావెలింగ్లో అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ నేను వచ్చేసి పాలకొల్లు అయితే ఉన్నాను కదండి. టికెట్ అయితే తీసేసుకున్నాను. ఇంకెక్కడైతే జనరల్ అనేది అయితే కంటిన్యూ చేద్దాం. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల అలా కామెంట్ వల్ల కూడా మీకులో చూసే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే సజెస్ట్ చేయబడుతుందండి. ఈ అమరావతి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయడానికి మన జనరల్ టికెట్ అండి. పాలకొల్లు నుండి భీమవరం వచ్చేసి 23 కిలోమీటర్లు. నా టికెట్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. హుబ్లీ జంక్షన్ వెళ్ళవలసిన నరసాపూర్ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్ 2వ నెంబరు ప్లాట్ఫామ్ నాకు వచ్చుచున్నది. వచ్చేసాడు 22953 బ్యూటిఫుల్ వ్యాపో లోకోమోటివ్ అయితే వచ్చేసిందండి మన నర్సాపూర్ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్ అయితే. ఇదే ట్రైన్లో నర్సాపూర్ నుండి గణేష్ భయ్య కూడా వస్తున్నాడు. అదేనండి రైల్ ఫ్యాన్ గణేష్. అయ్యో గణేష్ భయ్య మన మాటల్లోనే సిగ్నల్ క్లియరెన్స్ ఇచ్చేసారు. ఇంకెక్కేస్తున్నాను నేను లోనకైతే. ప్రెసెంట్ మా కోచ్ ఇంటీరియర్ నర్సాపూర్లో ఫుల్ అయిన తర్వాత పాలకొల్లు ఎలా ఉంది. బాయ్ పాలకొల్లు మా హోమ్ టౌన్ అండి. ఎంతమంది వస్తున్నారా మన ఊరు నుండి? తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయాలి మీరు. మన ట్రైన్ అయితేనండి పాలకొల్లు నుండి అయితే డిపార్ట్ అయిపోయింది కదా. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి భీమవరం జంక్షన్ అండి. దాని తర్వాత భీమవరం టౌన్కి వెళ్ళి అయితే అవుతుంది మన ట్రైన్ అయితే. ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ అప్డేట్ ఎక్కడ ఉందని చూస్తే ఆ ట్రైన్ అయితే నిడదలు అయితే దాటిందండి. మీకు చూపిస్తాను చూడండి సార్ అప్డేట్. వెల్కమ్ టు భీమవరం జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి BVRM. ఇక్కడ ఒక డీజిల్లోకి అయితే స్పాట్ చేసామండో WDM3F అండి. ఈ నర్సాపూర్ హుబ్లీ ఎక్స్ప్రెస్ అయితే ఈ భీమవరం జంక్షన్లో 5 మినిట్స్ హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అయిపోతుందండి. భీమవరం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుండి అయితే. ఈ టోటల్ ఈ భీమవరం జంక్షన్లో 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. ఈ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BVRM. మన భీమవరం నుండి ఎంతమంది చూస్తున్నారు? తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయాలి మీరు. ఇదిగోండి పక్కనే ప్లాట్ఫామ్ నెంబర్ 4లో చూసారా? ఏమేమో అనుకుంటున్నారు ఇది వచ్చేసండి భీమవరం ఇంటర్వల్ మెమో అండి. మెమో ప్యాసింజర్ విజయవాడ నుండి నర్సాపూర్ వచ్చే మెమో ప్యాసింజర్కి ఈ ట్రైన్ వచ్చేసి లింక్ అండి. అది వచ్చేదాకా ఇది కదలదు. స్టేషన్ బిల్డింగ్ అదండి భీమవరం జంక్షన్కి. అక్కడ టికెట్లు వస్తే మనం వచ్చేసి ట్రైన్ ఇక్కడ ఎక్కాలి. సర్కార్ ఎక్స్ప్రెస్ వచ్చేసి అటు సైడ్ నుండి అయితే వస్తుందండి. కాకపోతే సర్కార్ ఎక్స్ప్రెస్ వచ్చేసి భీమవరం జంక్షన్కి అయితే రాదు. ఎందుకనుకున్నారు? బైపాస్ లైన్స్ అయితే ఉన్నాయి ఈ భీమవరం జంక్షన్కి. ఆ బైపాస్ లైన్స్ మీదకైతే వస్తాయి. టువర్డ్స్ ఆ లైన్స్ వచ్చేసి నిడదోలు జంక్షన్ వైపు అయితే వెళ్తున్నాయండి. రైట్ సైడ్ వెళ్ళే లైన్స్ అయితే. లెఫ్ట్ సైడ్ ట్రాక్స్ అయితే చూసారండి. ఆ ట్రాక్స్ వచ్చేసి నిడదోలు నుండి అయితే వస్తున్నాయండి. భీమవరం జంక్షన్ వెళ్ళక్కర్ లేకుండా బైపాస్ లైన్స్ అండి. పైగా అవి కూడా మన సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే అలాగే వస్తుంది. ఇప్పుడు భీమవరం జంక్షన్కి వెళ్ళక్కర్ లేకుండా ఈ బైపాస్ లైన్స్ అంతా కూడా. ఇప్పుడు వెల్కమ్ టు భీమవరం టౌన్. ఈ భీమవరం టౌన్ని కింగ్స్టన్ భీమవరం కూడా అంటారండి. ఫైనల్ అయితే వచ్చేసాం మనం భీమవరం టౌన్కి అయితే. ట్రైన్ ఎక్కాలి టీ తాగల. టీలో వస్తుంటే మినిమం ఆ మాత్రం ఉండదు. ఇప్పుడు టీ తాగడానికి బయటికి ఎక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు ట్రైన్ ఏమో 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ప్రజెంట్ భీమవరం టౌన్కి అయితే.
టీ ఏంటి అబ్బాయిలు రోడ్డు మీద తొందర అనుకుంటారేమో, ఈ కష్టం పగడికి కూడా రాకూడదు. ఏమంటావు అంతేనా? మొత్తానికి టీ తాగేసి అయితే వచ్చేసాం మనం భీమవరం టౌన్ స్టేషన్కి అయితే. టీ తాగేసి అయితే రాలేదండి, తాగుతూ వచ్చేసాం స్టేషన్కి అయితే. పక్కన 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది ట్రైన్ అన్నది. మనం స్టేషన్కి వెళ్ళినప్పుడు 20 అయిపోవచ్చు మోస్ట్లీ అయితే. చూసారా ఒకటే మ్యూజిక్ అంబికా దర్బార్ బత్తి, ఒక ఎమోషన్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ సాంగ్ అనేది అయితే రైల్ ఫ్యాన్స్కి. మీకు ఎంతమందికి ఇష్టం ఈ సాంగ్ అనేది అయితే తప్పనిసరి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. నేను లేట్ చేయకుండా స్టేషన్కే వెళ్ళిపోవచ్చు, వచ్చేస్తుంది ఆల్రెడీ ట్రైన్ అయితే. చూసారండి భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్. స్టేషన్ లెఫ్ట్ సైడ్ చూస్తే రిజర్వేషన్ ఆఫీస్ అయితే ఉంటుంది, ఒక్కసారి రైట్ లుక్ అయితే ఏటీఎం మిషన్ ఉంటుంది, అలాగే ఆ పక్క కూడా ఉంటుంది బుకింగ్ ఆఫీస్ అయితే. స్టేషన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా లేట్ చేయకుండా అయితే. మనం స్టేషన్ ఎంట్రన్స్లో ఉన్న పైకి రాగానే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చేస్తామండి. ఈ భీమవరం టౌన్ అనేది ఒక హాల్ రైల్వే స్టేషన్. పక్కన వచ్చేసి చూసారు మెమూ ట్రైన్. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అది వచ్చేసండి విజయవాడ నర్సాపూర్ మెమూ ప్యాసింజర్ స్పెషల్ అండి అది. ఆ ట్రైన్ కూడా వచ్చేసింది. మన గణేష్ బ్రో అయితే రెడీగా ఉన్నాడు కెమెరా రేటింగ్ లోకే రావాలి తెద్దామని. వచ్చాడు 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 ధీరాది ధీరుడు వచ్చాడు. అంబికా ధూపమా. మన కోచ్ అయితే ఇదేనండి S11. 5:15కి అయితే రావాలి, 5 మినిట్స్ హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అవ్వాలి. ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అయితే అయింది. 20 మినిట్స్ డిలే అయితే డిపార్ట్ అయిపోతుంది మన ట్రైన్ అయితే. అంటే కింగ్స్టన్ భీమవరం టౌన్కి అయితే మనం బాయ్ అయితే చెప్పేయచ్చు. బాయ్ భీమవరం టౌన్. ఎంతమంది చూస్తున్నారు మన వీడియో ఈ భీమవరం టౌన్ నుండి? తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. 21 మినిట్స్ డిలే అయితే డిపార్ట్ అవుతుందండి. రావడం అయితే బాగానే వచ్చేసాడు. భీమవరం అవుటర్ అయితే ఆపేశారండి, భీమవరం ఏ క్యాబిన్ అవుటర్ అయితే ఆపేశారు ఈ ట్రైన్ అయితే, అందుకని లేట్ అయిపోయింది. ఇంకా ముందు రన్నింగ్ ఎలా ఉంటుందో, లేదంటే మనం చెన్నైమూర్కి వెళ్ళినప్పుడు ఏ టైము అలా ఏంటి ఈ బండి గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ట్రావెలింగ్లో అయితే చెప్తా, ఓకేనండి? ఈ జర్నీలోకి చూసేవాళ్ళు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీలోకి వచ్చి చదివిపోద్ది. ఎక్కడ వరకు ఒక లెక్క జర్నీలోకి, ఎక్కడ నుండి ఒక లెక్క అండి. చూద్దరు కానీ ఎట్టగా ఉంటుంది ఏంటన్నది. మీ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నాకు చిన్న హెల్ప్ అయితే చేయండి. ఏం లేదు, మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటంటే కామెంట్ అయితే చేయండి. నా వీడియో ఎక్కడ వరకు రీచ్ అవుతుంది అన్నది నాకు కూడా తెలుస్తుంది. వెల్కమ్ టు ఆకివీడు. స్టేషన్ కూడా వచ్చేసి ఏకేవిడి. మన ట్రైన్ అయితేనండి ఆకివీడి అయితే వచ్చేసింది కదా. ఈ ఆకివీడి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఏకేవిడి. ఇచ్చిన షెడ్యూల్ కంటే మన ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఆకివీడికి 5:33 అయితే రావాలి. కానీ ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి 6 అయితే అయిందండి. 26 నిమిషాలు ఆలస్యంగా అయితే వచ్చిందండి ఈ ఆకివీడి అన్నది అయితే. ఈ ఆకివీడిలో ఏంటనుకున్నారు ఫేమస్ రొయ్యలు చేపలు అన్నీ కూడా ఇక్కడ నుండి ఎక్స్పోర్టింగ్ అయితే అవుతాయి మోస్ట్లీ. ఎక్కడ వచ్చిన చీపింగ్ ఏడా రావండి ఆకివీడి నుండి అయితే. ఎందుకంటే ఇక్కడ వెళ్ళే ఈ స్టేషన్ ఉన్న పాసింగ్ అయ్యే ప్రతి ట్రైన్ కూడా 99% ట్రైన్స్కి అయితే ఏ నుండి లోడింగ్ అవుతుంది. అదేనంటే ఇక్కడ నుండి ఎక్స్పోర్టింగ్ అయితే అవుతాయి. మన ట్రైన్కి అయితేనంటే సిగ్నల్ అయితే వచ్చేసింది క్లియరెన్స్. బట్ ఏంటంటే చేపల లోడింగ్ వల్ల ట్రైన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వాలి. చూసారు కదా ఎంత లోడింగ్ చేస్తున్నారు చివర. ట్రైన్ షెడ్యూల్ ప్రకారం ఈ ఆకివీడి రైల్వే స్టేషన్లో 5 మినిట్స్ అయితే హాల్టింగ్ ఉండాలి. బట్ ఏంటంటే చేపల లోడింగ్ లేట్ అయిందండి. 10 నిమిషాలు అయితే ఆగింది మన ట్రైన్ అయితే ఈ ఆకివీడి రైల్వే స్టేషన్లో అయితే. 90% ఈ ఆకివీడి మీద పాసింగ్ అయ్యే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్స్లో మోస్ట్లీ ప్రతి ట్రైన్కి కూడా చేపల లోడింగ్ అనేది ఇక్కడే చేస్తారండి. అదేనంటే ఇక్కడ నుండి ఎక్స్పోర్టింగ్ అయితే అవుతాయి. ఇక్కడ వచ్చినంత షీపింగ్ ఏడా రావు ముక్కలో చెప్పాలంటే మీకు. మన ట్రైన్ అయితే కైకులూరు అయితే వచ్చేసింది కదండి. కైకులూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KKLR. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి కాకినాడ నుండి కైకులూరు వరకు 166 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిందండి. చూసారు కదా లైటింగ్ అయితే నెమ్మదిగా లాస్ అయిపోతుంది. నైట్ టైం కదా జర్నీ అయితే ఏముండదని మీరైతే స్కిప్ చేయకుండా ఉండండి. నేనైతే 100కి 100% అయితే క్యాప్చర్ చేస్తాను నైట్ టైం అంతా కూడా. జర్నీలోకి ఎలా ఉంటుందో ముందు చూద్దరు కానీ. చూసారండి అలా స్టార్ట్ అయిందో లేదు ఈ కైకులూరు నుండి. అప్పుడే మన బండి ఏమైనా పికపక్ వేసిందో ఆ మాత్రం ఉంటుందండి. మరి మెయిన్ లైన్ డిపార్చర్ అంటే కైకులూరుకి మనం బాయ్ అయితే చెప్పచ్చు. బాయ్ కైకులూరు. మన వీడియో ఎంతమంది చూస్తున్నారండి? తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఎంతమంది చూస్తున్నారు ఏంటనేది. ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయలేదు ఈ కైకులూరు అండి అయితే ఇప్పటివరకు.
ఒక్కసారి లైటింగ్ చూడండి, మొత్తం ఎంతలా లాస్ అయిపోతుందో లైటింగ్ అయితే. మీకు కనిపించేవన్నీ కూడా చేపల చెరువులేనండి మొత్తం. కానీ ఏమాటగా మాట చెప్పాలి, మార్నింగ్ టైంలో ఈ రూట్లో కానీ జర్నీ చేశారంటే చేపల చెరువులు కానివ్వండి, పొలాలు కానివ్వండి, అసలు పశ్చిమ గోదావరి జిల్లా, ఈ ఈస్ట్ గోదావరి జిల్లా అందాలు చూడాలంటే నిజంగా 2 గంటలు అయితే అస్సలు సరిపోవండి. మీకు ఈ కైకులూరు దాటిందంటే ఇంకన్నీ కంటిన్యూస్గా మొత్తం చేపల చెరువులు ఉంటాయండి ఇటు సైడ్ అంతా మొత్తం. ప్రజెంట్ చూస్తే కనుక మనకి లైటింగ్ అయితే బాగా లాస్ అయిపోయిందండి. ఫోకస్ కూడా చేయట్లేదు కెమెరా అయితే నైట్. మా కోచ్ ఇంటీరియర్ చూడండి ఒకసారి ఇంటర్, మా కోచ్ ఇంటీరియర్. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి జీడివి. ఏంటంటే లైట్లో స్టేషన్లో కరెంట్ ఏమో పోయిందండి. అయితేనండి గుడివాడ అయితే వచ్చేసింది. ఈ గుడివాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి జీడివి అండి. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ వచ్చేసి 34 minutes డిలేగా అయితే వచ్చిందండి గుడివాడకి. ఈ గుడివాడ జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళొచ్చు. ఒకటి మన ట్రైన్ వచ్చిన రూట్ భీమవరం సైడ్, ఒకప్పటి మెయిన్ లైన్ అయినటువంటి మచిలీపట్నం సైడ్ అండి. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే బ్రాంచ్ లైన్, ఒకప్పుడైతే మెయిన్ లైన్ అండి అది వచ్చేసి. మూడోది వచ్చేసి మన ట్రైన్ వెళ్ళేదండి, అదేనండి విజయవాడ సైడ్. మన ట్రైన్ వచ్చి అప్పుడే 5 minutes అయితే అయింది, ఇంకా క్లియరెన్స్ అయితే ఇవ్వలేదు. ఎందుకనుకున్నారు, మన ట్రైన్ కన్నా ముందు వచ్చేసి నర్సాపూర్ విజయవాడ మెమూ స్పెషల్ అయితే ఉందండి. ఆ ట్రైన్ వచ్చేసి 1:10 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అయింది. మన ట్రైన్ అరైవింగ్ అయ్యే ముందు ఆ ట్రైన్ అయితే వదిలేశారు ఈ గుడివాడ నుండి. అయితే ఎక్కడ ఓవర్టేక్ చేస్తా అన్నది చూడాలి. ముందు వెళ్ళింది కదండి నర్సాపూర్ విజయవాడ మెమూ, ఆ ట్రైన్ కోసం 15 నిమిషాలు అయితే ఆపేశారండి ఇక్కడ ఈ గుడివాడ జంక్షన్లో. అయితే ప్రస్తుతం మన ట్రైన్ అయితే గుడివాడ జంక్షన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. మనం అయితే బాయ్ అయితే చెప్పేసాం ఇంకా ఈ గుడివాడకి అయితే. బాయ్ గుడివాడ జంక్షన్. వ్యాప్ 4తో ఇందుకు అవుటర్లో అయితే ఉందండి క్లియరెన్స్ లేకుండా. హోమ్ సిగ్నల్ దగ్గర ఆపేశారు. ఏ ట్రైన్ అనుకున్నారు, ఐసెఫ్ ట్రైన్ అది గుంటూరు నర్సాపురం ఫాస్ట్ ప్యాసింజర్ అండి. దీనికున్న స్టాపులు బాబు పేరుకి ఎక్స్ప్రెస్ కానీ రన్నింగ్ మాత్రం ప్యాసింజర్ అనండి. ఫాస్ట్ కూడా కాదు, ప్యాసింజర్ అనేది చెప్పచ్చు. మన ట్రైన్ అయితే లూప్ స్కిప్ చేసిందండి ఎందుపల్లిని. మన ట్రైన్ అయితేనండి విజయవాడ అయితే అరైవింగ్ అవుతుంది. ఒక్కసారి చూసారా లైట్లతో కలకల్లాడిపోతుంది స్టేషన్ అంతా కూడా. అక్కడ కొండ ఉంది చూసారండి, కొండ మీద లైటింగ్ కట్టారు. ఎప్పుడైనా గమనించారు మీరు విజయవాడ వచ్చినప్పుడు? ఈసారి అయితే గమనించండి. నేనైతే ఫస్ట్ టైం చూసా కొండ మీద లైటింగ్ అయితే. సంథింగ్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పైన అయితే. మన ట్రైన్ అయితేనండి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం టైమింగ్కి 10 minutes డిలేగా అయితే వచ్చిందండి ఈ విజయవాడకి అయితే. ఏంటి అంతకేమో 34 minutes డిలే అన్నారు, ఇప్పుడు ఏంటి ఇంతలా కవర్ చేస్తారా అని మీరైతే అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇచ్చిన స్లాగ్ టైం అలా ఉందనుకోండి. ఏదైతేనండి వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చిందండి విజయవాడ జంక్షన్లో. మేము ఇద్దరు అక్కడికి వెళ్తున్నామంటే లోకో అయితే తీసేస్తారు కదా, కొత్త లోకో అయితే పడతారు. అదేంటంటే లోకో చేంజ్ చేస్తారు కదా, చూపించడానికి వెళ్తున్నాం. అసలు ఇంకో విషయం చెప్పాలి మీకు, ఈ ట్రైన్కి సర్కార్ ఎక్స్ప్రెస్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందో? ఈ ట్రైన్ మద్రాస్ ప్రెసిడెన్సీ టైంలో, బ్రిటిష్ ఇండియా టైంలో నార్దర్న్ సర్కార్ ఏరియా అని ఉంటుంది, అందులో ఉండేదన్నమాట కాకినాడ. అంటే ఆ కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి ఉన్న పేరుని తీసుకొచ్చి మనకి 1965లో ఈ ట్రైన్ October 1 స్టార్ట్ అయినప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ అని పెట్టారు. ఆరామ్సే అందుకని అలా పేరు వచ్చింది అనమాట సర్కార్ ఎక్స్ప్రెస్ అని. ఇదిగోండి ఈ లోకో అయితే వస్తుంది 22355 BJD వ్యాప్ 4 అయితే వస్తుందండి. లోకో చేంజ్ అయితే ఉంటుంది సర్కార్ ఎక్స్ప్రెస్కి. ఎందుకన్నది ఏంటన్నది మీకు ట్రావెలింగ్లో అయితే చెప్తా. మన ట్రైన్ అయితే 22355 BJD వ్యాప్ 4 అయితే లీడ్ చేస్తుందండి ఈ విజయవాడ నుండి ఇంకా చంగలపట్టు వరకు. అయితే మీకు ఈ ఇంజిన్ చూపిద్దామని 16 బోగీలు దాటి అయితే వచ్చాను నేను. ఎందుకనుకున్నారు, లాస్ట్ మా కోచ్ వచ్చేసి S11 అక్కడ నుండి 100 వరకు రావాలంటే 16 బోగీలు దాటుకుని వచ్చా. ఇది కూడా ఇంక వెళ్ళేటప్పుడు ఏమైనా ఫుడ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ విజయవాడ జంక్షన్లో. ఇంకో మాట ఏంటంటే ఈ విజయవాడ జంక్షన్లో స్క్రూ అన్నది అయితే చేంజ్ అవుతారు. స్క్రూ కాదండి, క్రూ అంటారు. లోకో పైలట్లు, గార్డులు, టీసీలు అందరూ అయితే చేంజ్ అవుతారు. మన ట్రైన్ బయలుదేరే సమయానికి ఎలా ఉందో మొత్తం అంత ఖాళీ అయిపోయిందని. అంత ఖాళీగా ఉంది చూసారు ప్లాట్ఫామ్ నెంబర్ 4. మన ఇండియన్ రైల్వేస్లోనే 4వ బిజియెస్ట్ రైల్వే స్టేషన్కి అయితే మనం బాయ్ అయితే చెప్పించండి. బాయ్ విజయవాడ జంక్షన్.
మన ట్రైన్ డిపార్ట్ అవుతుండే పక్కన ట్రైన్ ఎలా అవుతుంది చూసారా, ప్లాట్ఫామ్ నెంబర్ 6లోకి ఏ ట్రైన్ కొంటున్నారు, అది వచ్చేసండి చెన్నై భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్లో జనరల్ చూసారు ఎంత దారుణంగా ఉందో, అక్కడ వెళ్తుంటే ట్రైన్ ఇక్కడికి వస్తుందండి స్మెల్ అయితే. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి న్యూ గుంటూరు. మన ట్రైన్ అయితేనండి మంగళగిరి నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. ఇందాక వచ్చేసాను నేను ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ విజయవాడలో బయలుదేరినప్పుడు అన్నానండి మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి న్యూ గుంటూరు అని. ఇంతకీ ఈ ఊర్లో స్టాప్ ఉందనే మర్చిపోయానండి నేనైతే. ఇప్పటి వరకు మన ట్రైన్ అయితేనండి కాకినాడ నుండి ఈ మంగళగిరి వరకు 251 కిలోమీటర్లు అయితే జర్నీ అనేది కంప్లీట్ చేసింది. ఇంతకుముందు ఈ సర్కార్ ఎక్స్ప్రెస్లో ఈ మంగళగిరి నుండి ఎవరైనా ట్రావెల్ చేసినట్లయితే మీ జర్నీ ఎక్స్పీరియన్స్ కామెంట్ బాక్స్లో చెప్పండి. మొత్తానికి మన ట్రైన్ అయితే 25 మినిట్స్ డిలేకి అయితే డిపార్ట్ అవుతుందండి ఈ మంగళగిరి నుండి అయితే. ఎంతమంది చూస్తున్నారు మన వీడియో ఈ మంగళగిరి నుండి తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్ మంగళగిరి. వెల్కమ్ టు న్యూ గుంటూరు జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NGNT. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ అయితే 30 మినిట్స్ డిలేకి అయితే వచ్చిందండి ఈ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే. చాలా రోజుల తర్వాత అయితే వచ్చానండి నేనైతే ఈ న్యూ గుంటూరుకి. ఇంత ముందరసారి వచ్చాను కానీ అప్పట్లో అయితే మన దగ్గర జర్నీ లాగు లేదు, ఈ ఛానల్ కూడా లేదు మన దగ్గర అప్పట్లో. చూసారండి LHB ట్రైన్ వస్తుంది చూసారు అటు సైడ్. గుంటూరు జంక్షన్ నుండి అయితే వెళ్తుందండి ఆ ట్రైన్ అయితే. గుంటూరు జంక్షన్ నుండి విజయవాడ సైడ్ అయితే వెళ్తుంది అది. ఆ ట్రాక్స్ అని వెళ్ళిపోతే న్యూ గుంటూరుకి అయితే వెళ్ళిపోవచ్చు. అదేనండి గుంటూరు జంక్షన్కి అయితే. మనమైతే న్యూ గుంటూరులో ఉన్నాం. మన ట్రైన్ అయితేనండి న్యూ గుంటూరు నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. 32 మినిట్స్ డిలేకి అయితే డిపార్ట్ అవుతుందండి ఇచ్చిన షెడ్యూల్కి అయితే. ఈ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్లో 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఎక్కువగా యూజ్ చేసేది అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండి. ఈ 2, 3 ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువ గూడ్స్ లోడింగ్కి వాటికైతే యూజ్ చేస్తారు. నేను ట్రైన్స్ చాలా తక్కువ కదండి ఈ న్యూ గుంటూరుకి. వెళ్ళిపోతుందిగా ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుండి హంసఫర్ ఎక్స్ప్రెస్ అండి. SMRT బెంగళూరు అగర్తల హంసఫర్ ఎక్స్ప్రెస్ అండి. ఫైనల్లీ మన ట్రైన్ అయితే ఈ తెనాలి జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే వచ్చిందండి. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TEL. నిజంగా చెప్తున్నానండి ఈ త్రోల్ లైన్ వర్క్స్లో స్టేషన్ మొత్తం సగం కొట్టేశారండి ఈ తెనాలి జంక్షన్ అయితే. ఇదిగోండి డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత చూడాలి ఈ తెనాలి రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది ఏంటన్నది. అప్పుడు ఉండదండి అసలేం లుక్ ఏంటన్నది. జస్ట్ మా ట్రైన్ అలా ఎరవైందో లేదో తెనాలి జంక్షన్కి నర్సాపూర్ ధర్మ ఎక్స్ప్రెస్ అయితే డిపార్చర్ అయిపోయిందండి. ఆ ట్రైన్లో మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు పవన్, నర్సాపూర్ నుండి వచ్చాడు. తను తిరుపతి అయితే వెళ్తున్నాడు ఆ ట్రైన్కి. తనకు వెళ్దాం అనుకున్నాం బట్ ఏంటంటే కుదరలేదు. ఇంకా మాది 60 లోపు అది డిపార్ట్ అయిపోతుంది. మన ట్రైన్ అయితేనండి తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసింది కదా. ఈ తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TEL. మన ట్రైన్ అయితే ఈ తెనాలి జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే వచ్చిందండి. ఇంకోటి ఏంటంటే ఈ తెనాలి జంక్షన్లో అమృత్ భారత్ స్టేషన్ స్క్రీన్ ప్రకారం డెవలప్మెంట్ వర్క్స్ అని అయితే చాలా బాగా అయితే జరుగుతుందండి. అలాగే ఈ తెనాలి జంక్షన్ నుండి 4 వైపులకి అయితే వెళ్ళచ్చు. ఒకటి మన ట్రైన్ వచ్చిన రూట్ గుంటూరు సైడ్ నుండి, 2 విజయవాడ సైడ్ అండి, ఇంకోటి వచ్చేసి మెయిన్ లైన్ అయినటువంటి చెన్నై సైడు, ఇంకోటి వచ్చేసి బ్రాంచ్ లైన్ అయినటువంటి రేపల్లి సైడ్ అండి. ఇప్పుడు టైం చూసారండి 10:22 అయితే అయింది. మన ట్రైన్ ఇక్కడ వచ్చేసి 9:45 అయితే డిపార్ట్ అవ్వాలండి. 34 మినిట్స్ డిలేకి అయితే డిపార్ట్ అవుతుంది ఈ తెనాలి జంక్షన్ నుండి అయితే. మన ట్రైన్ వచ్చేసి అన్ని ట్రైన్స్కి క్లియరెన్స్ ఇచ్చుకున్న తర్వాత మన ట్రైన్కి అయితే ఇచ్చారండి క్లియరెన్స్. సుండూరు వరకు మన ట్రైన్ వచ్చేసి డబల్ లైన్లో అయితే వెళ్తుంది. అక్కడ నుండి 3 లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. మా వెనకాల గ్రాండ్ ట్రంక్ వస్తుంది. చాలా ట్రైన్లు అయితే ఉన్నాయి. 3 లైన్లో రేసులు అదిరిపోతాయి చూడండి. ఇక్కడ నుండి దాకా ఒక లెక్క జర్నీ లాగ్ అన్నది, ఇక్కడ నుండి వేరేలా ఉంటుందండి. జర్నీ లాగ్ వచ్చేసి అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. జర్నీ లాగ్ వచ్చేసి అదిరిపోతుంది. ఎందుకంటే త్రో లైన్ ప్యారలల్ రేస్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు తెలుస్తుంది. తెనాలికి అయితే మనం బాయ్ అయితే చెప్పేయచ్చు.
బై బై తెనాలి జంక్షన్. ఈ తెనాలి నుండి కొంచెం ముందరికి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మన ట్రైన్ వెళ్ళే డైరెక్షన్లో బ్రాంచ్ లైన్ అయినటువంటి రెప్పల్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చాను. మన ట్రైన్ అయితే మెయిన్ లైన్లో అయితే జాయిన్ అయిపోయింది. వెల్కమ్ టు నిడుబ్రోలు. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NDO ఇచ్చిన షెడ్యూల్కి 45 మినిట్స్ డిలే అయితే వచ్చిందండి ఈ నిడుబ్రోలు. ఎంతమంది వస్తున్నారు మన వీడియో నిడుబ్రోలు నుండి తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్ అయితే చుండూరు దాటిన తర్వాత త్రో లైన్లోకి అయితే ఎంటర్ కదండి. ఏ ట్రైన్స్ అయితే వస్తున్నాయో మన ట్రైన్కి ప్యారలల్ రేస్ కింద చెక్ చేస్తే అప్డేట్ ఏ ట్రైన్ వస్తుంది అనుకున్నారు. గ్రాండ్ ట్రంక్ అయితే వస్తుంది. ఇప్పుడే తెనాలి అయితే దాటింది. 21 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది మన ట్రైన్కి ప్రెసెంట్. ఇది కూడా మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే క్లియరెన్స్ అయిపోయింది. ఇంకెక్కేస్తున్నానండి. ఇప్పుడు టైం చూసారు కదండి 10:55 అయితే అయింది. మన ట్రైన్ ఇక్కడ డిపార్చర్ వచ్చేసి 10:05 అయితే డిపార్ట్ అవ్వాలండి. అదేనండి 10 గంటల 5 నిమిషాలకి అయితే డిపార్ట్ అవ్వాల్సింది. 10 గంటల 55 నిమిషాలకి అయితే డిపార్ట్ అవుతుందండి ఈ నిడుబ్రోల్ నుండి. అయితే ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 50 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుందండి ఈ నిడుబ్రోల్ నుండి. అయితే మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బాపట్ల మన ట్రైన్ కంటే. ఇక్కడ నుండి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను మోస్ట్లీ. అయితే ఈలోగా మనకి సాంబార్ అయితే ఎక్సింగ్ అవుతుంది మధ్యలో మన ట్రైన్ నిడుబ్రోల్ దాటిన తర్వాత. అదేనండి MGR చెన్నై సెంట్రల్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్. ఆ ట్రైన్ టెర్మినల్ అయితే మార్చారు కదండి. సికింద్రాబాద్ నుండి ఆ ట్రైన్ వచ్చేసి చల్లపల్లికి అయితే మార్చేసాను టెర్మినల్. ఆ ట్రైన్ అయితే ఎక్సింగ్ అవుతుంది. మెయిన్ లైన్ డిపార్చర్ చూసారా అప్పుడు ఏమన్నా పిక్కిస్తుంది మన బండి. జర్నీ వ్లాగ్ అయితేనండి మీరు అసలు అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి జర్నీ వ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుందండి. నాకు తెలిసి బాడీ దగ్గరకు వచ్చేసి ఉంటుంది GD ఎక్స్ప్రెస్ అయితే. అదేనండి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అయితే. కిలోమీటర్లు తేడా అవుతుందండి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అయితే. బాపట్ల దాటగానే అప్డేట్ చూసాను అసలు ఎక్కడ 2 to 3 కిలోమీటర్స్ తేడా అవుతుందండి మనకి డిస్టెన్స్ అయితే. వచ్చేస్తుందండి అది వచ్చేది 100 రూపాయలు అవుతుంది. మొత్తం 110 వెళ్తుంది సర్కార్. సో వచ్చేసాం చీరాల రైల్వే స్టేషన్కి అయితే. వెల్కమ్ టు చీరాల. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసండి CLX. ఎంతమంది చూస్తారండి మన వీడియో ఈ చీరాల నుండి తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఒక్కసారి బ్యాక్ సైడ్ చూడండి లేట్ అవుతుందా మీకు. అదేనండి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్. ఈ చీరాలలో కూడా స్టాప్ ఉందండి ఆ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ట్రైన్ వచ్చింది చీరాలకి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ కన్నా. ఏ ట్రైన్ ఫస్ట్ క్లియరెన్స్ ఇస్తారు ఏంటనేది అయితే చూద్దాం. అసలు బాపట్ల నుండి మామూలుగా కదండి రేసు 2-3 కిలోమీటర్ల తేడాలు అయితే వచ్చిందండి దానికి మనకి డిస్టెన్స్ అయితే బాపట్ల నుండి. రాయాపురం యాప్స్ అంతా వస్తుందండి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్. న్యూఢిల్లీ చెన్నై ఎగ్మోర్. అలా గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ క్లియరెన్స్ ఇస్తారా లేదా మన ట్రైన్ ఫస్ట్ క్లియరెన్స్ ఇస్తారా చూద్దామండి. ఈ చీరాల రైల్వే స్టేషన్ కూడా ఇంకా చెప్పలేదు కదండి మీకు. ఈ చీరాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CLX. 54 మినిట్స్ డిలే అండి ప్రజెంట్ అయితే మన ట్రైన్ అయితే ఈ చీరాలకి. మన ట్రైన్ కన్నా లేట్గా అయితే స్టార్ట్ అయిందండి చీరాల నుండి GD ఎక్స్ప్రెస్. కాకపోతే పికప్లో చూసారా మనకన్నా ముందు ఎక్కేస్తుంది. బెస్ట్ ట్రైన్ అయితే చెప్పొచ్చండి న్యూఢిల్లీ నుండి చెన్నై రావడానికి GD ఎక్స్ప్రెస్ అనేది. ఫస్ట్ ట్రైన్ కూడా ఇదేనండి. న్యూఢిల్లీ నుండి చెన్నైకి ఏదైనా ఫస్ట్ ట్రైన్ ఉందంటే న్యూఢిల్లీ వెళ్ళేది ఈ GD ఎక్స్ప్రెస్ ఏనండి. చీరాలకైతే మనం బాయ్ అయితే చెప్పేసండి. బాయ్ చీరాలలో మాత్రం డెవలప్మెంట్ వర్క్స్ అయితే బాగా జరుగుతున్నాయండి. వెళ్ళిపోతుంది GD ఎక్స్ప్రెస్ అయితే.
మన ట్రైన్ అయితేనండి వేటపాలెం అయితే వచ్చేసింది. అసలు ఏందయ్యా బాబా ఆ రేజ్, అస్సలు బాపట్ల నుండి చీరాల దాకా 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వచ్చింది. మన ట్రైన్ ఏంటంటే GT అయితే వెనకాల. తర్వాత చూడాలి అసలు సిచ్యువేషన్ ఏంటంటే, చీరాల్లో యాక్సిడేషన్ మాత్రం అదిరిపోయిందండి. రాయపురం P7 కదా పైగానే GT ఎక్స్ప్రెస్ అద్దరు కొట్టేశారు. అయినా ప్రీమియం ట్రైన్స్కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ అయితే చేస్తారు. పైగా మనదేమో ICF ప్లస్ VAP4, అదేమో LHB ప్లస్ P7. ఇంకా చూడండి మరి P7 పవర్కి VAP4 పవర్కి చాలా తేడా ఉంది కదండి. అదండి మన ట్రైన్ అయితే వేటపాలెం వచ్చింది మొత్తానికి. VTM స్టేషన్ కూడా అయితే ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి గంట ఆలస్యంగా ఉంది స్టేషన్కి అయితే. మన ట్రైన్ అయితేనండి వేటపాలెం నుండి అయితే డిపార్ట్ అయింది కదా. జస్ట్ ఇప్పుడే ఫోన్లో అప్డేట్ అయితే చూసానండి వేరియస్ బై ట్రైన్ యాప్లో GT ఎక్స్ప్రెస్ ఎంత దూరం వెళ్ళింది ఏంటంటే. జస్ట్ మన ట్రైన్కి ఏంటంటే ఆ GT ఎక్స్ప్రెస్కి 10 కిలోమీటర్స్ గ్యాప్ అవుతుందండి. ఏం మన ట్రైన్ అయితే ప్రజెంట్ 110 స్పీడ్ అయితే వెళ్తుంది. ఏం అందుకుంటుందా వీళ్ళు ఒంగోలు వెళ్ళేలోపు ఏమైనా ప్యారల్గా అవుతాయా, లేదంటే ఓవర్టేక్ చేస్తా ఏంటంటే ఛాన్స్ ఏముందా ఏంటనేది అయితే చూద్దామండి. జర్నీలోకి అయితే అక్కడ కూడా స్కిప్ చేయకండి. మీ జర్నీలోకి వెళ్ళాలనిపించిందో అది కూడా తప్పనిసరి కామెంట్ అయితే చేసి చెప్పాలి మీరు. వెల్కమ్ టు ఒంగోలు. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి OGL. ఎంతమంది చూస్తారండి మన వీడియో ఒంగోలు నుండి? తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. 45 మినిట్స్ డిలేగా అయితే వచ్చిందండి ఇచ్చిన షెడ్యూల్కి అయితే రైల్వే స్టేషన్కి. మన ట్రైన్ అయితే ఒంగోలు అయితే వచ్చేసింది కదండి. ఇంతకీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ని చేసిందండి నిజంగా. 3.5 కిలోమీటర్ దాకా చేసుకుంటూ వచ్చిందండి. 10 కిలోమీటర్స్ గ్యాప్ని 3.5 కిలోమీటర్ గ్యాప్ దాకా వచ్చిందండి. బట్ ఏంటంటే పక్కన ఒంగోలు దగ్గరలో కరవాడ అనే రైల్వే స్టేషన్ అయితే ఉందండి. ఆ స్టేషన్లో గ్రాండ్ ట్రంక్ అయితే పంపించేసిన తర్వాత మా ట్రైన్ని సెకండ్ లైన్లోకి అయితే లాగారండి. థర్డ్ లైన్ నుండి వచ్చిందండి. దానివల్ల కుదరలేదండి. ప్రజెంట్ అయితే గ్రాండ్ ట్రంక్ మాకు ప్రజెంట్ డిపార్ట్ అయ్యి 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి ఒంగోలుకి. మా ట్రైన్స్ వచ్చేసిందండి ఒంగోలు అయితే. మనం అయితే ఫైనల్లీ ఒంగోలుకి అయితే బాయ్ బాయ్ అయితే చెప్పేసండి. బాయ్ బాయ్ ఒంగోలు. ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. ఎంతమంది చూస్తున్నారండి మన వీడియో ఒంగోలు నుండి? లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. టైం వచ్చేసండి ఇప్పుడు ప్రజెంట్ 12:32 అయితే అయిందండి ఎర్లీ మార్నింగ్. నేను వచ్చేసరికి కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను. మళ్ళీ రేపు పొద్దున్న ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ లాగా అయితే ఉందండి. ఆ ట్రైన్ జర్నీ లాగా యాక్టివ్గా చేయాలంటే ఇప్పుడు కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటానండి మరి. ట్రైన్ నంబర్ 1764 సర్కార్ ఎక్స్ప్రెస్ కాకినాడ పోస్ట్ టు చెంగల్పట్టు is ready to leave from platform number 2.
వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడులో ఫస్ట్ హాల్టింగ్ ఉన్న రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి మన సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే. ఏ రైల్వే స్టేషన్ అనుకుంటున్నారు? గుమ్మడిపుండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీపీడీ. ఇచ్చిన షెడ్యూల్కి 15 minutes బిఫోర్ అరైవల్ అండి ఈ రైల్వే స్టేషన్కి అయితే. మన ట్రైన్ అయితేనండి ఈ గుమ్మడిపుండిలో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది. ఇప్పుడు వరకు వచ్చేసండి మన ట్రైన్ కాకినాడ పోర్ట్ నుండి ఈ గుమ్మడిపుండి వరకు 648 kilometers అయితే కవర్ చేసిందండి డిస్టెన్స్ అయితే. ఇక్కడ ఒక లోకల్ ట్రైన్ అయితే స్పాట్ చేసామండి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే. కనిపిస్తుంది కదండి మీకు అక్కడ. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది ఈ గుమ్మడిపుండిలో. ఎంతమంది చూస్తున్నారు మన తెలుగు వాళ్ళు ఈ గుమ్మడిపుండి నుండి? తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ ఏనండి చెన్నై ఎగ్మోర్. పక్కనే కనిపిస్తుందండి మీకు ఐసీఎఫ్ గరీబ్ రథ్ రైలు. ఏ రేక్ అనుకుంటున్నారు అది? ఒకప్పటి ఐసీఎఫ్ గరీబ్ రథ్ రైలు రేక్ అండి అదేనండి. చెన్నై సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్. రాయాపురం ఎలక్ట్రిక్ లోకో షెడ్ అండి అది వచ్చేసి. మనతో పాటు ప్యారలల్ గతం చూసారంటే చెంగాలపట్టు వెళ్ళే మేము. మనతో పాటు ప్యారలల్ గతం చూసారా? చెంగాలపట్టు వెళ్ళే లోకల్ ట్రైన్ అండి అది వచ్చేసి. కాంట్రబుల్ లైన్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఉండి మొత్తం మనకి. రాయాపురం ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఉండి. బీచ్ లోకల్, చెన్నై బీచ్ లోకల్ అండి అది వచ్చేసి. చెప్పండి కదండి 5 దాటితే చాలు ఇవన్నీ మొదలైపోతాయండి లోకల్ ట్రైన్స్. మన ట్రైన్ అయితే ప్రజెంట్ చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది స్లోగా. అది కూడా కనిపించింది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. చెన్నై పార్క్. ఈ చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ నుండి సెంట్రల్ రైల్వే స్టేషన్ అయితే చాలా దగ్గర అండి. ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే వచ్చేసామండి. వెల్కమ్ టు చెన్నై ఎగ్మోర్. వన్ ఆఫ్ ది బెస్ట్ సపోర్ట్ రైల్వే స్టేషన్ అయితే చెప్పచ్చండి ఈ ఎగ్మోర్ అన్నది. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి కాకినాడ పోర్ట్ నుండి ఈ చెన్నై ఎగ్మోర్ వరకు 700 kilometers అయితే కవర్ చేస్తుందండి డిస్టెన్స్ అయితే. ఈ జర్నీలోకి ఎలా అనిపించింది ఏంటనేది తప్పనిసరి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై ఎగ్మోర్. ఇంతమంది చూసారా స్టేషన్ ఇంటీరియర్? చెన్నై ఎగ్మోర్ అంటే మామూలుగా ఉండదు మరి స్టేషన్ ఇంటీరియర్ ఇదంతా కూడా.